కొద్ది కాలం ఈ భూమిలో. నేను ఈ పాడుతుంది ఏమిటంటే మీకు అర్థం కాదు. కారణం చెప్పి పాడుదాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీరు ఇదే రోడ్లో డైరెక్ట్ అలా వెళ్తే ఆ హైవే చేరుతున్నప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. బైబిల్ ప్రెస్ అని ఒక బిల్డింగ్. ఆమేన్. 2002వ సంవత్సరం ఆ బిల్డింగ్లో కరెంటు లేకుండా నేనుండను. కరెంటు బిల్లు కట్టడానికి చేతిలో డబ్బులు లేనందున. ఆమేన్. అలా కరెంటు బిల్లు కట్టడానికి కూడా చేతిలో డబ్బు లేకుండా నేను అక్కడ ఉండేటప్పుడు నా నోట్లో దేవుడు పెట్టిన పాటే ఎంతో సంతోషమే, ఎంతో ఆనందమే. యేసుని నేను యాక్చువల్లీ పాడాలి, ఎంతో బాధ ఎంతో వేదన నేను పాడాలి. కానీ నా నోట దేవుడు పెట్టిన పాటయే ఎంతో సంతోషమే, ఎంతో ఆనందమే. యేసుని సన్నిధిలో నేను పాడి దేవుని మహిమపరచడం మొదలు పెట్టాను. ఆ పాట తర్వాత తమిళ్లోనికి తర్జమే అయింది. నేను మలయాళంలోనే రాశాను. నేను మలయాళి. స్తోత్రం. ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు కదా కదా. ఎంతమందికి తెలుగు వచ్చు? కొంచెం ముందు ఒక సహోదరు వచ్చి కన్నడలో పాడారు. ఆమేన్. నాకు కూడా మలయాళంలో పాడాలని ఉంది. మలయాళం వచ్చా? స్తోత్రం. ఇబ్బంది పట్టట్లా. నేను మలయాళంలో రాశాను, తమిళ్లోనికి తర్జమ చేసిన తర్వాత తెలుగులోనికి తర్జమ చేశాను, హిందీలోనికి తర్జమ చేశాను. తమిళ్లోను, తెలుగులోను, హిందీలోను ఆల్బమ్ రిలీజ్ అయింది. ఆమేన్. నార్థన్ ప్రాంతంలో హిందీలో ఉన్నవారు ఆనంద్ హై మహానంద్ హై మేరే యేసు కి చరణో అని పాడుతున్నప్పుడు ఇక్కడ ఎంతో సంతోషమైన మనం పాడుతున్నాం. తమిళ్లో ఉన్నవాళ్ళు ఎన్న సంతోషమే ఎన్న ఆనందమే ఎన్ యేసువిన్ సన్నిధిயில் అని పాడుతున్నారు. హల్లెలూయా. కారణం ఏం తెలుసా? యేసుని సన్నిధిలో దుఃఖం లేదు. ఉందని అపవాది అబద్ధం చెప్తే తిరిగి చెప్పండి, ఉండదు అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. పాడి దేవుని మహిమపరచబోతున్నాం. ఉన్న దుఃఖం వేదన అన్ని ఆమేన్ గాలి కొట్టుకుని పోతుంది. హల్లెలూయా. కొద్ది కాలం ఈ భూమిలో శ్రమ కలతలు కన్నీళ్లు మత్తుమాలు. కొద్ది కాలం ఈ భూమిలో శ్రమ కలతలు కన్నీళ్లు మత్తు